హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ డైలీ వ్లాగ్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. సండే అంటేనే మనకి ఎలాగో క్యాజువల్‌గా నాన్ వెజ్ అయితే తప్పకుండా అయితే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఇది మాత్రం కామన్‌గా ఉంటుంది. అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరి పాసిబిలిటీని బట్టి వాళ్ళైతే తెచ్చుకుంటూ ఉంటారు. సో, ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో సండే వ్లాగ్ మేమేం తెచ్చుకున్నాము, ఏంటి, ఎలా జరిగిందనేది అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఎలాగో సండే కాబట్టి ఎలాగో చాలా లేట్‌గా అయితే లెగుస్తాము. లేసేలోపు ఆల్రెడీ 9:30, 10 అయితే అయిపోయిందండి. బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు అయితే అట్‌లీస్ట్ 12 అయితే అవుతుంది. ఓన్లీ సండే మాత్రమే. ఇంకా ఎలాగో రెగ్యులర్‌గా లెగుస్తూనే ఉంటాం ఎర్లీ మార్నింగ్సే. పిల్లలైనా సరే, నేనైనా సరే తప్పకుండా లెగవాలి గదా! ఇంకా ఈ సండే కూడా ఏం లెగుస్తాంలే అని చెప్పేసి ఎవ్రీ సండే అస్సలైతే చాలా లేట్‌గా అయితే లెగుస్తూ ఉంటామండి. అలా లేట్‌గా ఈరోజైతే మా సండే రొటీన్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే తలకాయ అయితే తీసుకొచ్చారండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి. అవైతే చాలా నీట్‌గా అయితే క్లీన్ చేశాను. ఆ నాన్ వెజ్ అనేది చాలామంది టచ్ చేయడానికి కూడా అంతగా ఇష్టపడరండి. అంటే క్లీనింగ్ చేసేటప్పుడు టచ్ చేస్తారు కదా! అలా కూడా చాలా మందికైతే నచ్చదు. సో, నాకైతే అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదండి. ఫస్ట్ నుంచి నేను నాన్ వెజ్ అయితే మంచిగానే తింటాను. సో, నాకైతే నో ప్రాబ్లమ్. నేను మంచిగానే చాలా మంచిగా పట్టుకొని అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. చాలామంది అలా పట్టుకొని ముట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలా మనం తలకాయని ఎక్కువగా అయితే అందులో కట్ చేసేటప్పుడు బ్లడ్ ఇలా ఉంటది కదా! మటన్, చికెన్ వీటన్నిటికంటే తలకాయని ఇంకా ఎక్కువసేపు అయితే క్లీన్ చేయాలండి. అదైతే చాలా నీట్‌గా అయితే క్లీన్ అయితే చేసేసాను. ఇంక క్లీన్ చేసేసి కర్రీ అయితే చేస్తున్నానండి. కర్రీ కోసం ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ కర్రీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్‌లో అయితే చేస్తూ ఉంటారు. సో, నేనెలా చేస్తాననేది అయితే మీతో షేర్ చేస్తాను. నేనైతే ఈరోజు కర్రీ అనేది కుక్కర్‌లో అయితే చేస్తున్నానండి. తలకాయ కర్రీ కదా! ఫస్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను. ఆయిల్‌లో వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఇంకా ఈ అల్లం పేస్ట్ అయితే వేసేసానండి. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసి ఇంకా నెక్స్ట్ అందులోనే టమోటాలు కూడా వేసేసాను. ఆ టమోటాలు కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసి కొంచెం పసుపు వేసి అది కూడా కొంచెం మగ్గనిచ్చాను. నెక్స్ట్ మన తలకాయని కూడా ఇందులో వేసేసుకొని ముక్కలను పీసెస్‌ని వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా అంటే స్పైసెస్ కూడా వేసేసుకొని కారం అయితే వేసేస్తున్నాను. మనకు నాన్ వెజ్ కర్రీస్‌లో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. బట్ నేనైతే పిల్లలు తింటారు కదా! అంత స్పైస్ ఉంటే అని చెప్పేసి చాలా వరకైతే కొంచెం అయితే తగ్గిచ్చేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకే ఏసాను. కారం, ధనియాల పొడి మాత్రమే వేశానండి. ఇంకా చాలా రకాల గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్కువ మసాలాలైతే యూజ్ చేయనండి. ఇంకా మనం ఆ మసాలా, కారం, స్పైసెస్ కూడా కొంచెం ముక్కలకు పట్టేంత వరకు కుక్ చేసుకొని ఇచ్చిన తర్వాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. మనం తలకాయని తీసుకున్నది లేతదైతే ఒక 3, 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. అది ముదురుదైతే ఒక 7, 8 విజిల్స్ వచ్చేసినట్లయితే సరిపోతుంది. అలా మనం తీసుకునే నాన్ వెజ్‌ని అంటే మనం తీసుకునే కర్రీని బట్టి మనం ఎన్ని విజిల్స్ రావాలి అనేది మనమే చూజ్ చేసేసుకొని కుక్కర్‌ని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక పక్క అయితే కుక్కర్ అయితే విజిల్ అయితే అవుతుందండి. చాలా లేట్ అయితే అయిపోతుంది. చెప్పాను కదా! ఇప్పుడు 11 అయితే అవుతుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. పాపం పిల్లలైతే ఆకలి ఆకలి అంటున్నారు. అది ఒక పక్క అలా అవుతూ ఉండేలోపు నేనైతే ఇక్కడ దోసకైతే వేస్తున్నాను. తప్పకుండా మా ఇంట్లో నాన్ వెజ్ ఉన్నప్పుడు అంటే సండే రోజు ఎలాగో నాన్ వెజ్ తప్పకుండా తెచ్చుకుంటాం. ఒక సండే కాదండి, మేము వీక్‌లీ 2, 3 టైమ్స్ అయితే తప్పకుండా అయితే తింటూ ఉంటాము. మా ఇంట్లో ఎక్కువగా వచ్చేసి మటను, ఫ్రాన్స్ అయితే ఉంటుందండి. చేపలు, చికెన్ అయితే ఎక్కువగా అయితే ఉండదు. ఇంక తలకాయ కూడా అప్పుడప్పుడైతే తెచ్చుకుంటాము. అందుకని చెప్పేసి ఈరోజు తలకాయ తెప్పించాను. రెగ్యులర్‌గా మటన్ తినేసి బోర్ కొడుతుందని చెప్పేసి. ఇంకా కర్రీ అయ్యేలోపు ఈలోపు పిల్లలు ఇంకా బాగా అంటే ఎప్పటికప్పుడైతే వేసేసి వాళ్ళ ప్లేట్‌లో వేసేస్తూ ఉంటాను. దోసలైతే మాత్రం ఇంకా కర్రీ అయ్యేలోపు బాగా లేట్ అయిపోతుంది కదని చెప్పి ఫస్ట్ దోసలు అందరికి హాట్ బాక్స్‌లో వేసేస్తే ఇంక కర్రీ అయినమ్మటే ఇమ్మీడియేట్‌గా తినేయొచ్చు కదా అని చెప్పి ఫస్ట్ హాట్ బాక్స్‌లో అయితే ఒక్కొక్కటైతే వేసేసుకుంటూ ఉన్నానండి. కర్రీ అయ్యేలోపు దోసలైతే వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్‌కి అయితే వేసిచ్చేసానండి. తనైతే తినేసారు. ఇంక తను కూడా బయటికెళ్ళాలి గదా! అందుకని చెప్పేసి ఫస్ట్ మా హస్బెండ్‌కి అయితే వేసిచ్చేసాను. ఇంక తర్వాతకొచ్చేసి పిల్లల కోసం, నా కోసం అయితే ఇక్కడ వేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇవి అందరికీ కలిపి ఒక్కొక్కళ్ళకి 2, 2 చొప్పున అయితే వేసుకుంటాము. అలా వేసేసి అన్ని హాట్ బాక్స్‌లో పెట్టేసేలోపు కర్రీ కూడా అయితే కంప్లీట్ అయితే అవుతుంది గదా! కర్రీ వచ్చేసి నేను 6, 7 విజిల్స్ అయితే రానిచ్చేసాను. ఈలోపు వచ్చేసి పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి దోసలైతే అందరికైతే వేసేసుకున్నాము. పిల్లలు తినేసారు. మా హస్బెండ్ తినేసి ఆల్రెడీ వెళ్ళిపోయారు. పిల్లలు కూడా తినేసారండి. నేను కర్రీ అయిన తర్వాత వీడియో క్లిప్ తీయడానికి కూడా మా హస్బెండ్, మా పిల్లలైతే నాకు వీడియో తీసుకొనివ్వలేదండి. వాళ్ళు ఆల్రెడీ తినేసారు. వాళ్ళందరూ తినేసిన తర్వాత ఇప్పుడు నేనైతే మీకు కర్రీ అయితే చూపిస్తున్నాను. సో, ఆల్రెడీ అప్పటికే హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఫైనల్‌గా నాకైతే 2 దోసలైతే ఉండిపోయినాయి. నేను కూడా దోసలు వేసేసుకొని, కర్రీ వేసేసుకొని ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను ఇలాగా. నాకు తలకాయ కర్రీ అంటే చాలా ఇష్టమండి. రెగ్యులర్‌గా మేము వీక్లీ 2 టైమ్స్ అయినా సరే మటన్ అయితే తింటూ ఉంటాము. మటన్ తిని తిని బోర్ కొట్టింది. అందుకని చెప్పేసి ఈసారి తలకాయ అయితే తెప్పించుకున్నామండి. చేపలు, చికెన్ అనేది చాలా తక్కువగా రేర్‌గా అయితే తెచ్చుకుంటూ ఉంటాము. ఇలా బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత నేనొచ్చేసి ఇంకెలాగో సండే కాబట్టి పిల్లల బ్యాగులు అయితే ఉతుకుదామని చెప్పేసి అనుకున్నాను. అది కూడా వచ్చేసి చిన్న పాప బ్యాగ్, ఈ బ్యాగ్ ఒక్కటే ఉతుకుతున్నాను. ఎందుకంటే పెద్ద పాపది, బాబుదొచ్చేసి కొంచెం ఆ కలర్స్ వచ్చేసి కొంచెం డార్క్‌గా ఉంటాయండి. మనకంత డస్ట్ ఉన్నా సరే, మురికున్నా సరే
కనిపించవు, వాచ్ చేసినా కనిపించదు, వాచ్ చేయకపోయినా సరే కనిపించదు. తినదేందంటే ఒక 10 డేస్ ఉతకపోయినా సరే బాగా లైట్ కలర్‌గా ఉంది కదా! ఇది బాగా మురికిగా అట్లయితే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ బ్యాగ్ ఒక్కటి ఈరోజు ఉతుకుదామని చెప్పేసి ఒక 1 అవర్ ముందైతే పెట్టేసుకున్నానండి. ఇంకా అలా అయితే ఉతికేసాను. ఉతికేసిన తర్వాత ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా వాటర్ అంతా అంటే డ్రైన్ అవుట్ అయ్యి పడిపోయేంత వరకు ఉంచేసి ట్యాప్‌కి మీదే పెట్టేసి ఇంకా అలా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పైకైతే తీసుకొచ్చి ఆరేస్తున్నానండి. ఈలోపు అయితే మిషన్‌లో కూడా బట్టలు వేసేసుకున్నాను ఆల్రెడీ. ఆ మిషన్‌లో వేసినటువంటి బట్టలు అలాగే బ్యాగ్ పైకి తీసుకొచ్చేసి మొత్తం అయితే ఆరేసేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ 5, 6కి అలా వచ్చేసి మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. బ్యాగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్కూల్‌కి అయితే వెళ్ళాలి కదా! ఇంకా ఇప్పుడు చూసారా మార్నింగ్ వచ్చేసి ఇలా కిచెన్ అంతా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు ఇలా అయితే అయిపోయిందండి. పిల్లలు గాని, హస్బెండ్ గాని వాళ్ళు ఎలా పడితే అలా తినేసి ప్లేట్లు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసేసినా సరే మనమే తీయాలి కదా! హస్బెండ్ తిన్నా, పిల్లలు తిన్నా వాళ్ళు ఎలా అంత రచ్చ చేసినా సరే మనమే అయితే క్లీన్ చేసేసుకోవాలి. అలా పిల్లలు తిన్నవి ఇంక ఇవన్నీ మొత్తం తీసేసి అవన్నీ టబ్‌లో వేసేసి నీట్‌గా మళ్ళీ ఇప్పుడైతే ఆఫ్టర్‌నూన్ అయితే మళ్ళీ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి వచ్చేసి నేను ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ నేను కేజీ ఫ్రాన్స్ తీసుకుంటే అవి క్లీన్ చేసేసి ఇచ్చేలోపు అంటే మనం కేజీ తీసుకుంటే వాళ్ళు క్లీనింగ్ చేసేసిన తర్వాత మనకు హాఫ్ కిలో అయితే వస్తాయండి. ఓన్లీ పిల్లలు ముగ్గురు వరకైతే తీసుకొచ్చాను ఇవి. అంటే పిల్లలు మటన్ అయితే కొంచెం తింటారండి. మటన్, చికెన్ ఇవి కొంచెం అయితే తింటారు. కానీ తలకాయ అనేది అందులో మెత్తగా ఉండే పీసెస్ అయితే ఏమంత ఉండవు కదా! పిల్లలైతే ఓన్లీ గ్రేవీతో అయితే కర్రీ అయితే ఏమి ఎక్కువ తినలేదండి. ఓన్లీ గ్రేవీతో అయితే దోస అయితే తినేశారు. ఆ కర్రీ కూడా అయితే ఒక హాఫ్ వరకు అట్లాగే ఉండిపోయిందండి. ఇంకా అవి పిల్లలు పెద్దగా తినలేదు కదా అని చెప్పేసి పిల్లల కోసం మాత్రమే ఓన్లీ ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చేసాను ఒక హాఫ్ కిలో వరకు. ఇంకా ఫ్రాన్స్ తీసుకొచ్చి నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసి ఫ్రాన్స్ అయినా సరే, చేపలైనా సరే మనకి ఎక్కువ నీసు వాసన రాకుండా ఉండాలంటే అందులో కొంచెం లైట్‌గా అలా పసుపు, అలాగే కొంచెం నిమ్మరసం వేసి, ఉప్పు వేసేసి కొంచెం అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా కలిపి పెట్టేసిన తర్వాత వాటిని మళ్ళీ మంచిగా క్లీన్ చేసేసుకుంటే ఆ నీసు వాసన అనేది పోతుందండి. ఇంకా అలా నీసు వాసన పోయిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మటన్, చికెను, ఈ తలకాయ కూర వీటన్నిటితో పోల్చుకుంటే కూడా ఫ్రాన్స్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అంటే చేయడం ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా చాలా క్విక్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని మనం వాటిని అయితే మంచిగా కుక్ చేసుకోవాలండి. అవి కుక్ అవుతున్నంత సేపు మనకి ఇలా వాటర్ అనేది వాటి నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్ అనేది రిలీజ్ అయిపోయి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయేదా కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే చాప్ చేసేసుకోండి ఆనియన్స్‌ని, మిర్చిని. ఇంకా మిర్చిని, ఆనియన్స్ వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసుకొని అల్లం పేస్ట్‌ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ ఇలా సన్నగా తరిగేసుకొని వేసేసుకోవచ్చు. లేదంటే మీరు ఆనియన్స్ పేస్ట్ అనేది కూడా వేసేసుకోవచ్చు. డైరెక్ట్ మిక్సీ వేసేసుకొని. నేను ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాను. ఒక్కోసారి అయితే ఇలా చేస్తూ ఉంటానండి. అంటే ఎప్పుడు ఒకే ప్రాసెస్ అయితే చేయలేము కదా! ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇలా అంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనేది చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకా అలా అని చెప్పేసి టమోటా గూడా వేసేసి టమోటా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి టమోటా వేసేసి అవి కూడా ఫ్రై అవ్వనిచ్చానండి. అది కూడా మెత్తగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్‌ని కూడా వేసేసుకొని అంతా ఒక్కసారి అయితే తిప్పేసుకొని మళ్ళీ ఒక 5, 10 మినిట్స్ అయితే ఇందులో అయితే కుక్ అవ్వనిచ్చాను. ఇంకా ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. మళ్ళీ కొంచెం అంత పసుపు యాడ్ చేశాను. అంటే ఆల్రెడీ మనం కుక్ చేసేటప్పుడు అంటే ఫ్రాన్స్‌ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం అంటే కొంచెం పసుపు యాడ్ చేశాం కదా! ఇప్పుడు కావాలంటే మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఏసేసుకొని అలాగే కొంచెం కారం కూడా వేసేసుకొని నేను పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ కారం అయితే వేసానండి. మీరు చూస్తున్నారు కదా! అలాగే ధనియాల పొడి కూడా కొంచెం అయితే వేసాను. నేను ఏ కర్రీ చేసినా సరే ఓన్లీ అల్లం పేస్ట్, ధనియాల పొడి మాత్రమే యూజ్ చేస్తానండి. గరం మసాలా గానీ వేరే పొడులైతే ఏమి యూజ్ చేయను. ఆ స్పైసెస్ కూడా అన్నీ వేసేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ ముక్కలు పట్టేంత వరకు మళ్ళీ ఇంక కొద్దిసేపు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 5, 10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి. అంటే ఆ స్పైసెస్ మన కారం ఏదైతే వేసామో ఆ మసాలాలన్నీ అయితే ముక్కలకు మంచిగా అయితే పడతాయండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి. మరి కొంచెం అయితే సరిపోతుంది. అంటే మనకి గ్రేవీ ఎంత కావాలో అనుకున్నామో అంత క్వాంటిటీలో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత క్వాంటిటీలో వేసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం పైన కొత్తిమీర సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసేసుకొని ఈ వాటర్ కొంచెం చిక్కబడి గ్రేవీ కన్సిస్టెన్సీని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకోండి. అలా కుక్ చేసేసుకున్నట్లు మన కర్రీ అనేది చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుందండి. ఫ్రాన్స్ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ అయితే కుదిరిందండి. టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. 100% టేస్ట్ అనేది మీకు తప్పకుండా అయితే నచ్చుతుందండి. కర్రీ అయితే చేసేసాను. పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే లంచ్ అయితే చేసేసానండి. అంటే స్పైసెస్ కూడా చాలా తక్కువ వేసాను. కారం గాని, ధనియాల పొడి గాని చాలా తక్కువ వేసాను. ఫ్రాన్స్‌ని కూడా మంచిగా అయితే కుక్ చేసేసాను ఆయిల్‌లో. కాబట్టి కర్రీ అయితే చాలా టేస్ట్‌గా ఉంది. మీకు టెక్స్చర్ కూడా చూసారు కదా! గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా అయితే మంచిగా అయితే వచ్చింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ కర్రీ అయితే కొంచెం అయితే ఉంది. అలాగే ఫ్రాన్స్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా! లంచ్ అయితే ఓ పక్కకు పెట్టేసాను. ఇంకా లంచ్ కూడా అయితే తినేసామండి. ఈవినింగ్ డిన్నర్‌లోకి కూడా అదే అయితే ఉండిపోయింది. అంటే ఫ్రాన్స్ లేదు. తలకాయ కర్రీ అయితే ఉండిపోయిందండి. ఇంకా అదే వేసేసుకొని అందరం అయితే తినేసాము.
ఇప్పుడు అసలు సిసలైన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం సండే వచ్చిందంటే నాన్ వెజ్ తెచ్చుకుంటాం కాబట్టి మంచిగా హ్యాపీగా తెచ్చుకుంటాం, హ్యాపీగా కుక్ చేసుకుంటాం, హ్యాపీగా అయితే తినేస్తాము. మంచిగా కడుపు నిండా మంచిగా అంటే చాలా ప్రశాంతంగా కడుపు నిండా మనశ్శాంతిగా తినేస్తాం కదా! అలా తినేసిన తర్వాత ఇప్పుడు ఉంటదండి అసలు సిసలైన పనంతా అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నాకైతే ఈ ఈ కుక్ చేసుకోవడము, ఈ తినడం ఇదన్నిటికంటే కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా టెన్షన్ అయితే వస్తుందండి. ఇప్పుడు టైం ఎంతయింది? డిన్నర్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి. అంటే 8:00 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నాకు 1 ½ అవర్ అయితే టైం అయితే పడుతుంది ఇదంతా క్లీన్ చేసేసుకోవడానికి. అలా అని చెప్పేసి అంటే మామూలుగా ఇంట్లంతా వేస్తారు కదా! డైనింగ్ టేబుల్ అయినా సరే, కిందైనా సరే, ఫ్లోర్‌లో అయినా సరే, కిచెన్ కౌంటర్ టాప్ మీద మొత్తం ఎక్కడైనా సరే అండి. నాన్ వెజ్ అనేది అసలు ఎక్కడ ఉండనీయను. ఎందుకంటే మండే రోజు అనేది అంటే ఇప్పుడు 12:00 అయిపోయిందంటే చాలు అంటే 10:30 కల్లా నేనైతే క్లీన్ చేసేసుకొని మొత్తం డస్ట్‌బిన్ కూడా బయటైతే పెట్టేసేయాలి. అలా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్‌గా అయితే ఉంటుంది. అలా అని చెప్పేసి ఫాస్ట్‌గా డిన్నర్ కంప్లీట్ చేసి ఎంత క్విక్‌గా అలా కంప్లీట్ చేసేసి మనం ఎంత క్విక్‌గా అయితే క్లీన్ చేసేసుకుంటామో 10 కల్లా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అట్లా ఉన్నట్లయితే నాకు ప్రశాంతంగా నిద్ర అయితే పడుతుందండి. ఇంకా అలా అని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే మామూలుగా గిన్నెలు అవన్నీ అక్కడ వేసేసాను కదా! తనైతే వచ్చి మేడొచ్చి క్లీన్ చేసేస్తుంది. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంక అప్పుడప్పుడు తిన్న 1 ఆర్ 2 ప్లేట్స్ ఉంటాయి కదా! అవైతే నేనే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా దీంతో పాటు మార్నింగ్ దోసలు పోసినటువంటి ఐరన్ ప్యాన్ ఉంది కదా! అది కూడా నేనే క్లీన్ చేసుకుంటాను. ఇలా మిక్సీ జార్లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం నీట్‌గా కేర్‌ఫుల్‌గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే నేనే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా అలా అని చెప్పేసి అలా 1 ఆర్ 2 ప్లేట్స్ ఇప్పుడు తిన్నవి ఆ ప్లేట్స్ గానీ ఇట్లా ప్యాన్ ఇవన్నీ క్లీన్ చేసేసి మొత్తం ఒకసారి కిచెన్ కౌంటర్ టాప్ అంతా అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. చెప్పాను కదా! రిమైనింగ్ డేస్‌లో మాత్రం నార్మల్ క్లీనింగ్ పైపైన వైప్ పెట్టి క్లీన్ చేసుకున్నా. ఒక్క సండే మాత్రం డీప్ క్లీనింగ్ ఇట్లా అయితే మొత్తం వాటర్ పోసేసి కడిగేసుకొని క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడొచ్చేసి టైం ఎగ్జాక్ట్‌గా 9:30, 10:00 అట్లా అయితే అవుతుందండి. ఇంకా ఈ టైంకొచ్చేసి నేను మొత్తం డైనింగ్ టేబుల్ అయితేనేమి, కిచెన్ కౌంటర్ టాప్ అయితేనేమి, ఎక్కడ కింద ఫ్లోర్ మీద అయితేనేమి, ఎక్కడ ఎట్లాంటి నాన్ వెజ్ అనేది ఇంట్లో ఉండకుండా మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇట్లా చేసుకుంటే గాని నాకు మనసు అనేది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ కోసమైతే అక్కడ పక్కనైతే పెట్టేసాను. ఆయనొచ్చి తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా అయినా సరే ఇంకా ఆ గిన్నె వరకు కడిగేసి డస్ట్‌బిన్ అయితే పక్కనైతే పెట్టేస్తానండి. ఇంకా ఎవ్రీ సండే అయినా సరే ఇట్లానే క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ కల్లా అంటే ఇంక మార్నింగ్‌కి ఎలాంటి నాన్ వెజ్ అయితే ఉండనివ్వము కదా! అలా అని చెప్పేసి. సో, వీడియో ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి. బై బై.